ఈ రోజున మనం ఎంతో అద్భుతమైనటువంటి హిమవద్ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నామండి. మైసూరు మహానగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూరు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావడం మర్చిపోకండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఒక కొండ, బెట్టద వేణుగోపాల స్వామి అని కూడా అంటారు. ఈ కొండపైకి ఎక్కిన తర్వాత మంచు ఎంత విశేషంగా ఉంటుంది, చలి ఎంత విశేషంగా ఉంటుంది, వర్షం ఇలా ఉంటుంది. దాదాపుగా 365 రోజులు ఇలాగే ఉంటుంది. ఎందుకు అనంటే దీని స్థల పురాణంలో మనం చూసుకుంటే కనుక అగస్త్య మహర్షి కృష్ణ పరమాత్మను ఉత్తర దేశం నుండి దక్షిణ దేశానికి రమ్మని ప్రార్థించినట్లుగాను, నేను దక్షిణ దేశానికి వస్తాను, వెలుస్తాను ఇక్కడ, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి, నేను వెలిసేటటువంటి చోటు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి 3 లక్షణాలు చెబుతూ, అందులో మొట్టమొదటి లక్షణంగా ఆయన చెప్పింది, నేను నివసించేటటువంటి కొండ మీద దక్షిణ దేశంలో ఎప్పుడూ మంచు కురుస్తూ ఉండాలి అని చెప్పేసి ఆయన అగస్త్య మహర్షిని కోరడం జరిగింది. దానివల్ల అగస్త్య మహర్షి నా తపశ్శక్తితో నేను చేస్తాను అని స్వామికి మాట ఇచ్చి స్వామిని ప్రత్యక్షం అయ్యేలాగా చేసుకున్నాడండి. అందువల్ల ఆ యొక్క తపశ్శక్తి చేత మహావిష్ణువు కృష్ణ పరమాత్మ యొక్క ప్రభావం చేత, ఋషి ప్రభావం చేత ఈ కొండ మీద ఎల్లప్పుడూ కూడా మంచు కురుస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక క్షేత్రం, ఇలాంటి ఒక ప్రాంతం నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఉండదు. మీకు ఊటీ, కొడైకెనాల్లో కూడా ఈ స్థాయిలో మంచు కురవదు. అప్పుడప్పుడు దీంతో కొంత సమానంగా ఉంటుంది. ఇది పూర్తిగా తపఃప్రభావం, పూర్తిగా దైవ మహిమ, భగవంతుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి క్షేత్రం అండి. గర్భగుడిలో కూడా చూస్తే మీరు ఆయన కోరినటువంటి వాటిలో గర్భగుడిలో కూడా మంచు కురుస్తూ ఉండాలి అని, ఆ విధంగా మంచు చుక్కలుగా కురుస్తూ ఉంటుంది గర్భగుడిలో కూడాను. ఏవి అద్భుతమైన క్షేత్రం అండి. సనాతన ధర్మానికి ఇలాంటి ఆస్తులు చాలా ఉన్నాయి. దురదృష్టం, ఇంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చే చాలామంది ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల్లో మునిగి తేలకుండా డ్యాన్సులేసి రీళ్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ భావనతో రాకండి దయచేసి. ఆధ్యాత్మిక భావనతో రావాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఉదయం నుండి సాయంత్రం 4:30 వరకే ఇక్కడ దర్శనానికి అవకాశం ఉంటుంది. భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు ఉంటుంది, అన్నప్రసాదం ఏర్పాటు ఉంటుంది. బ్రహ్మాండంగా వేడివేడిగా వడ్డిస్తారు. అందరూ సేవకులు, బ్రహ్మాండమైన మనుషులు. మైసూరు వైపు వచ్చినప్పుడు తప్పక ఇక్కడికి రావడం మర్చిపోకండి. మైసూరు నుండి కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే, 1.5 గంట ప్రయాణం మాత్రమే.